ఓకే అండి, చూడండి క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ ఇచ్చాడు కదా టీజీటీ పేపర్లో. ఏమన్నా అంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ 90. మనకి ఎప్పుడు 90 degrees ఉన్నది బి కదా, అది ట్రయాంగిల్ ఏబిసి అండి. బి ఈజ్ 90, ఇదిగో ఇది 90. సో ఆటోమేటిక్గా దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఇస్ సి. లేదా ఇక్కడైనా ఎటైనా బట్ నో ప్రాబ్లం. అయితే దీంట్లో ఇది 90 వచ్చేసింది. ఇంకేమి ఇచ్చా అంటే ఏబి అంటే దిస్ వన్ ఎంత అండి, ఇది 5. ఏబి ఈజ్ 5, రైట్. అలాగే ఇంకేమి ఇచ్చాడంటే యాంగిల్ ఏసీబి, ఇదిగోండి ఏసీబి అంటే దిస్ ఇస్ ద యాంగిల్, దిస్ ఇస్ 30. సో ఇది 90, ఇది 30, ఆటోమేటికలీ దిస్ ఇస్ 60. సో నిన్ను అడిగింది ఏంటంటే సైన్ ఏ ప్లస్ కాస్ సి. ఇక్కడ సైన్ ఏ అంటే సైన్ 60 ఎంత, √3/2 ప్లస్ కాస్ సి అంటే కాస్ 30. కాస్ 30 అంటే అది కూడా √3/2 కదా, అది √3/2 కలిపితే √3. సో యువర్ ఆన్సర్ ఈజ్ √3. ఇక్కడ అయితే పెద్ద పని ఏం లేదు మనకి, ఊరికే దాని గురించి ఆలోచిస్తే టైం వేస్ట్ అనమాట. వచ్చేసింది మన ఆన్సర్. ఓకేనా, ప్లీజ్ చూడండి. ఓకే, ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దట్ లైన్ x - y - 6 = 0. ఆ లైన్తోనూ అండ్ ద కోఆర్డినేట్ యాక్సెస్, వాటితో ఫామ్ అయ్యే ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఏది. ఊరికే వస్తున్నా, డయాగ్రామ్ కూడా ఏం అక్కర్లేదు, ఊరికే వస్తున్నాను ఏమవుతుంది కానివ్వండి. ఇదిగో దిస్ ఇస్ ద లైన్ x - y - 6 = 0. ఇది x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ఇది ఎలాగో 0, 0 కదా, రైట్. ఇక్కడ ఈ పాయింట్ కనుక్కుందాం. ఇక్కడ x అక్షం మీద y 0 కదా, y 0 పెట్టామనుకోండి, ఆర్ ఇటు వస్తే x ఏమో 6 అవుతుంది, y ఏమో 0 అవుతుంది. ఈ పాయింట్ వచ్చేసింది. ఎందుకని y 0 పెడితే ఈ 6 ఇటు వస్తే x = 6. అలాగే ఇక్కడ x 0 కదా, y యాక్సిస్ మీద 0 పెట్టామనుకోండి, x ఏమో 0 పెట్టామనుకోండి, y = ఎంత అవుద్ది, -6. అది x 0 పెడితే y -6. ఇవి దీని యొక్క 3 వెర్టిసెస్ వచ్చేసినాయి. ఇప్పుడు సెంట్రాయిడ్ కావాలంటే x1 + x2 + x3/3 ఇన్ ద సేమ్ వే y1 + y2 + y3/3. ఇదిగోండి 0, 0, 6 అంటే 6/3 -6, 0, 0 అంటే -6/3. అది 6/3 అంటే 2, -6/3 అంటే -2. దట్ ఎండ్స్ అండి, నోట్ చేసుకోండి. ఓకే, ద హైట్ అండ్ బేస్ డయాగోనల్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈజ్, హైట్ ఏమో 3 అంట అండ్ బేస్ డయాగోనల్ ఈజ్ 2√3 అంట. దెన్ వాట్ ఈస్ ద డయాగోనల్ ఆఫ్ దట్ క్యూబాయిడ్, రైట్. డయాగోనల్ ఆఫ్ క్యూబాయిడ్ అంటే ఇది మనకి తెలుసు, ఏంటి ఫార్ములా, √L² + B² + H². అయితే వాడు ఇచ్చినవి చూద్దాం ముందు. హైట్ ఇచ్చాడండి, ఎంత హైటు, h = 3. బేస్ డయాగోనల్ అంటే భూమి దీర్ఘచతురస్రాకారం కదా, అది అందుకని దాని డయాగోనల్స్ తెలుసు కదా మనకి, L² అండ్ B², √L² + B². ఇది బేస్ డయాగోనల్ అండ్ ఇట్ ఈస్ ఎంతండి, 2√3. సరే, మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే ఆ క్యూబాయిడ్ యొక్క డయాగోనల్ అంటే ఇది, దిస్ ఇస్ ద ఫార్ములా, √L² B² అండ్ H². ఇదిగో h ఉంది, దీని నుంచి L² + B² కనుక్కుందాం. రెండు పక్కన స్క్వేర్ చేసామనుకోండి, L² + B² ఎంత అండి, ఇది 4, ఇది 3, 4 3 ఎంత 12, అంతే అయిపోయింది. సో ఇప్పుడు ఇది కనుక్కుందాం. దిస్ ఈజ్ √L² + B² అంటే 12 అండి, ప్లస్ h అంటే 3 కదా, h² అంటే 9 అండి. అంటే యువర్ ఆన్సర్ ఈజ్ √12 and 9 ఎంత, 21. సో మన ఆన్సర్ ఎంత అంటే √21 అని నోట్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ, థియరిటికల్ క్వశ్చన్ అండి, జాగ్రత్త చూడండి, బాగా థియరీ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, మొదటిది ఏంటంటే నంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఫర్ ఎస్ ఈజ్ 1. ఎస్ కంట ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది అన్నాడు. ఎస్కి ఎక్కడ ఉండదు కదండి సౌష్ఠవ రేఖ, అందుకని దిస్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్.
ఎస్కేమి సౌష్ఠవ రేఖలు ఉండవు, రైట్. అలాగే కైట్ హ్యాస్ వన్ లైన్ ఆఫ్ సిమెట్రీ అండ్ బట్ నో రొటేషనల్ సిమెట్రీ. కైట్కి గాలిపటానికి ఒక లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుందంట, రొటేషనల్ సిమెట్రీ ఉండదంట. అంటే సౌష్ఠవ రేఖ ఒకటి ఉంటుందంట, భ్రమణ సౌష్ఠవం ఉండదంట కైట్కి. కరెక్టేనండి ఇది. ఎందుకంటే ఇదిగో కైట్ అంటే గాలిపటం ఇలా ఉంటుంది కదా, ఇదిగోండి. సో ఒక లైన్ ఉంటుంది, వన్ లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంది, అండ్ రొటేషనల్ సిమెట్రీ ఉండదు. సో దిస్ ఇస్ ఓకే. సరే, థర్డ్ స్టేట్మెంట్ చూడండి. The order of rotational symmetry of a square is 4. ఇది చతురస్రం యొక్క భ్రమణ పరిమాణము 2 అంటున్నాడు. 2 అంటున్నాడు. 2 కాదు కదా, భ్రమణ పరిమాణం ఎంత 4 కదండి. చతురస్రానికి భ్రమణ పరిమాణం ఎంత 4. కాబట్టి దిస్ ఇస్ ఆల్సో రాంగ్. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, రైట్. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, the curved surface area of a cylinder is 264 square units and the volume of the cylinder is 924 cubic units. ఘన సెంటీమీటర్లు చదరపు సెంటీమీటర్ అట్లా అనమాట. ఓకే, అయితే దాని యొక్క వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఇట్స్ డయామీటర్ అండ్ హైట్, డికి హెచ్కి రేషియో కనుక్కోమన్నాడు. సరే, ఓకే. ఇప్పుడు మనకి తెలుసు చిన్న ఫార్ములా ఏంటయ్యా అంటే R/2 ఈజ్ ఈక్వల్ టు V అంటే వాల్యూమ్ అండి, ఇదేమో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా CSA. సో రైట్ బాన్ ఉంది. V అంటే 924, మరి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 264. 11 టేబుల్ పోద్ది, లేదా 11 టేబుల్ చేద్దాంలేండి, 22 టేబుల్ ఎట్లయినా పర్లా. 11 టేబుల్ దీంట్లో 8 times 4 ఉంటుంది, 44లో 4 times. మళ్ళీ ఇక్కడ 11 టేబుల్ 2 times 4 ఉంటుంది, 4 times. తర్వాత 12 టేబుల్ దీంట్లో 7 times, దీంట్లో 2 times. R/2 ఈజ్ 7/2, 2 కూడా క్యాన్సిల్ అయిపోయి R ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 7 వచ్చింది. కానీ నీకు అడిగింది అది కాదు, డయామీటర్కి అండ్ హైట్కి రేషియో. ఇప్పుడు హైట్ కనుక్కుందాం. R వస్తే డయామీటర్ వచ్చినట్టే కాబట్టి హైట్ అండి రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందామండి. ఏది CSAకి ఫార్ములా ఏంటి, 2πRH ఈజ్ గివెన్ యాజ్ 264. ఎప్పుడెప్పుడు కొట్టేసుకోవచ్చేమో, 2 దీంట్లో కొట్టేస్తున్నా. 132 వాల్యూస్ వేద్దాం. పై అంటే ఎంత 22/7. R అంటే కనుక్కున్నాం కదా 7 అని, ఇంటూ హెచ్ కనుక్కోవాలి. ఈజ్ 132. 7 and 7 క్యాన్సిల్. 22 132లో 6 సార్లు పోద్ది. 6 22 132. అయితే ఇప్పుడు నేను అడిగిన ఫైనల్ ఆన్సర్కి వచ్చేద్దామండి. ఏంటది, వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ డి అండ్ హెచ్. డి ఎంత, R 7 కదా, డి ఎంత 14, హెచ్ ఎంత 6. 14:6, 2 టేబుల్ పోద్ది. దట్ ఈజ్ 7:3 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, రైట్.